కుషాయిగూడ ఆర్టీసీ డిపోలో జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ అధికారులు, ఆర్టీసీ అధికారులు పాల్గొని ఈ రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ప్రమాదాలు శూన్యానికి చేరాలంటే డ్రైవర్లు పూర్తి ఏకాగ్రతతో రక్షణాత్మక డ్రైవింగ్ పాటించాలని సూచించారు. ట్రాఫిక్ సిగ్నల్స్ ఉల్లంఘన, వేగం, మద్యం సేవించి వాహనం నడపడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. ప్రయాణికులు, పాదచారుల భద్రతే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ వేణుగోపాల్, కుషాయిగూడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ నరసింహులు, ఎస్ఐజి మధు, అసిస్టెంట్ మేనేజర్ చంద్రమౌళి, అసిస్టెంట్ ఇంజనీర్ మెకానికల్ వ్యాసు, ట్రాఫిక్ కానిస్టేబుల్ ఈ జనార్దన్, బి ఎలందర్ రెడ్డి, కండక్టర్లు, డ్రైవర్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఎలాంటి ఇన్సిడెంట్ లేకుండా ఫ్రీగా నేను ఆర్టీసీ డిపోను డెవలప్ చేసినటువంటి స్టేజ్లో నేను వెళ్ళిపోతే నాకు రిలాక్స్, హ్యాపీనెస్ అనేది ఉంటుంది. ప్రతి ఎంప్లాయీకి ఉంటుంది. అనుకోకుండా చిన్న ఇన్సిడెంట్ అయిందనుకో, సరే తనకు వచ్చి నష్టం లేకపోవచ్చు, కానీ అవతల వ్యక్తి చనిపోయిందనుకో, ఆ వ్యక్తికి ఆ ఫ్యామిలీ సఫర్ అవుతుంది మొత్తం. ఎట్ ద సేమ్ టైం మీరు కూడా సఫర్ అవుతుంది. మీరు సస్పెన్షన్ అని ఇంకా లేదంటే ఇంకా శాలరీ రాగా చాలా ఇబ్బందులు పడుతుంటారు. కాబట్టి పక్క సిగ్నల్స్, ఆ సిగ్నల్లో ఉన్నటువంటి నియమాలు మీరు పాటించాలి. ఇదొకటి. రెండోది, మీకంటే మీకు సంబంధం లేదు కానీ మిగతా వాళ్ళకు, మీ పిల్లలకు, నేను మీ ఫ్యామిలీ మెంబర్స్, మీకు సంబంధించిన అందరూ కూడా సేఫ్టీ కేర్స్ అంటే హెల్మెట్, 2 వీలర్ అంటే హెల్మెట్, 4 వీలర్ సీట్ బెల్ట్ అవన్నీ కంపల్సరీ ధరించాలి. సరే అది మా ఆర్టీసీ డిపోకి మాకు సంబంధం లేదు కదా అనుకోకండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ అయినా సరే, ఎవరైనా సరే మీకు సంబంధించిన బంధువులు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, వాళ్ళ పిల్లలు ఏమైనా ఇబ్బంది పడితే, వాళ్ళు ఇబ్బంది పడ్డా వాళ్ళ ఫ్యామిలీ అంతా ఇబ్బంది పడ్డట్టే కదా, అది కూడా దృష్టిలో పెట్టుకోండి. నెక్స్ట్, డ్రంక్ అండ్ డ్రైవ్ ఎస్పెషల్లీ ఈ మధ్య తగ్గినట్టు నాకు అనిపిస్తుంది. మీరు చేయరు, కానీ మీకు సంబంధించినటువంటి అందరికీ కూడా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా తాగిన తర్వాత డ్రైవింగ్ చేయరు. దయచేసి కొన్ని సందర్భాల్లో నీకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, లేదా నీకు ఫ్యామిలీ ప్రాబ్లం ఉండొచ్చు, ఇంట్లో ఏదైనా అనుకోని ఇన్సిడెంట్ జరగవచ్చు. ఏదో తాగేసి వచ్చి నువ్వు డ్రైవింగ్ చేయడం వల్ల నీ చేతుల్లో 40-50 మంది ప్రాణాలు ఉంటాయి. నీ ఎదురుగా వచ్చేటటువంటి రోడ్డు మీద పోయేటటువంటి పబ్లిక్ కూడా యాక్సిడెంట్ అనేది మానవ తప్పిదం అనేది జరుగుతుంది. సో మరి ఆ తప్పిదం అనేది మనము చేయకుండా ఉండాలి. మరి ఎదురుగా వచ్చే వాహనాలు కూడా వాళ్ళ అజాగ్రత్త వల్ల కూడా ఎటువంటి ప్రమాదం జరగకుండా మనము చూసుకొని సేఫ్ డ్రైవింగ్ తో పాటు డిఫెన్సివ్ డ్రైవింగ్ అంటే రక్షణాత్మక డ్రైవింగ్ చేయాలి. ఎందుకంటే మన సంస్థకు ప్రయాణికులే ప్రధాన కస్టమర్స్. మరి వాళ్ళు ఇంకా మన బస్సులో ప్రయాణిస్తున్నారంటే, సార్ ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తే మనం క్షేమంగా భద్రంగా గమ్యస్థానానికి చేరుతాము అనే నమ్మకంతో వాళ్ళు మన బస్సులో ప్రయాణిస్తున్నారు. మరి అట్టి ప్రయాణికుల నమ్మకాన్ని మనం నిలబెట్టి మరి వాళ్ళు సేఫ్ గా గమ్యంగా వాళ్ళని ప్రయాణం చేర్చాలంటే, వాళ్ళ నమ్మకం కోల్పోకుండా ఉండాలంటే మనం ముఖ్యంగా మరి ఎటువంటి యాక్సిడెంట్ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. సో మరి రోడ్డు ప్రమాదాలలో ముఖ్య మెయిన్ భాగం ఏంటంటే, చాలా మంది కూడా యువకులే 25 to 40 years లోపు వాళ్ళే చనిపోతున్నారు. ఎందుకంటే మరి యువకులే మన దేశ అభివృద్ధి కోసం దేశంలో పాల్గొనే వాళ్ళు కాబట్టి, సో అటువంటి వాళ్ళు చనిపోవడం వల్ల కాక రోడ్డు అది యాక్సిడెంట్స్ అరికట్టాలనేది ప్రతి ఒక్కరికి కూడా బాధ్యత. ఈ మాసోత్సవాలు అనేది మనం ఒక 2 నెలల పాటు జరుపుకునే కార్యక్రమం కాదు. ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ప్రజలు, ప్రతి ఎంప్లాయీ కూడా మరి జీవితకాల బాధ్యత అని నేను అనుకుంటున్నాను. ప్రతి రోజు కూడా మనం రోడ్డును ఉపయోగించినప్పుడు, రోడ్డు ఉపయోగించే ప్రతి వ్యక్తి, పాదచారి కావచ్చు, మోటార్ సైకిలిస్ట్ కావచ్చు, 4 వీలర్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా రహదారి ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ మరి మనం ఉన్నప్పుడు ఎటువంటి ప్రమాదాలను అరికడతాం. ముఖ్యంగా ఈ యాక్సిడెంట్ చూస్తే ముఖ్యంగా మేజర్ యాక్సిడెంట్ ఏం జరుగుతుందంటే ర్యాష్ డ్రైవింగ్, ర్యాష్ అండ్ నెగ్లిజెన్స్ డ్రైవింగ్. కాబట్టి అతి వేగం కూడా ముఖ్య కారణం. కాబట్టి నిదానంగా వెళుతూ మరి రోడ్డు ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ మరి ఎటువంటి మత్తు పదార్థాలు సేవించకుండా, ముఖ్యంగా ఈ రోజుల్లో సెల్ ఫోన్ డ్రైవింగ్ కూడా చాలా ఎక్కువ, దానివల్ల కూడా చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. సో వీటన్నిటి కూడా గమనించి మరి ముఖ్యంగా మన ఏఎస్ఐ గారు చెప్పినట్టు ప్రతి ఒక్కరు కూడా మరి మన స్టీరింగ్ బస్ ఎక్కినప్పుడు మన కోసం మన ఇంటి దగ్గర ఎదురు చూసే ఫ్యామిలీని గుర్తు పెట్టుకోవాలి. అలాగే మన బస్సులో మన నమ్మకంతో మన బస్సులో ప్రయాణిస్తున్న వారిని, వారి యొక్క కుటుంబాల క్షేమాన్ని గుర్తించి